అరే భీమ్ ఇక్కడ్రా. ఏంటన్నా చెప్పండి. రోజా ఉన్నావా నువ్వు ఈ రోజు? ఉన్నా అన్న. అరే ఆమె రోజా రంజాన్ అనుకుంటాడు. తలకేమో టోపీ వేసుకున్నాడు, కాళ్ళకేమో చెప్పులు వేసుకోవడం మర్చిపోయినాడు రా. అన్న నాతో చెప్పులు లేవన్నా. మరి టోపీ బదులు చెప్పులు కొనుక్కోవచ్చు కదా నాన్న. నేను రోజా ఉన్నప్పుడు ఏం లేకపోయినా కూడా ఉంటా, కానీ ఈ టోపీ నాకు కావాలన్నా. మరి ఇంత ఎండకి రోజా ఉంటూ చెప్పులు లేకుండా నడుస్తున్నావే, నీకు బాధగా లేదా? నాకెందుకు బాధ అవుతుందన్న. అల్లా ఎప్పుడు తోడుగా ఉంటాడు, అదే నాకు చాలన్నా. మీరు కూడా రోజా ఉంటే తప్పకుండా టోపీ పెట్టుకుంటారా? అయితే యా అల్లా అని కామెంట్ చెయ్యండి. నాన్న జల్లి నడవు, FTR కి పోవాలి. యా అల్లా, ఇక్కడ నుంచి మసీద్ కి చాలా దూరం కదా నాన్న. ఏం కాదులే నాన్న, అల్లా ఉన్నాడు. నా కళ్ళు తిరుగుతున్నాయి నాన్న. నాన్న నేను ఎత్తుకుంటారా నాన్న? యా అల్లా, ఏం వద్దులే నాన్న, నేను నడుస్తాను. రా నాన్న, అక్కడ చెట్టు ఉంది, చెట్టు కింద కూర్చుందాం. నాన్న ఎవరో వస్తున్నారు. అన్న బండి ఆపండి అన్న, లిఫ్ట్ అన్న మసీద్ దగ్గరికి వెళ్తున్నట్టున్నారు, కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అన్న. నేను లిఫ్ట్ ఏమీనో, మీరే వెళ్ళండి. అన్నా మేము రోజా ఉన్నామన్నా, FTR కి టైం అవుతుంది. మా ఇంట్లో రోజా వదిలేకి ఏం లేవన్నా, మసీద్ FTR కి వెళ్తున్నామన్నా. అన్నా నా కొడుకునైనా దింపండి అన్న, నేను ఇక్కడే నీళ్లతో రోజా వదిలేస్తా. సారీ అన్న, ఇద్దరు ఎక్కండి, దింపుతాను. ఇఫ్తియార్ సెహరీకి వెళ్లే వాళ్ళు లిఫ్ట్ అడిగితే ఇవ్వండి ఫ్రెండ్. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. ఈరోజు ఎలాగైనా పిల్లోడికి హలీం తీసుకొని వెళ్ళాలి, పాపం ఇంతెండకి రోజా ఉంటున్నాడు. ఏం సుబహాన్, రోజా ఉన్నావా? హా అన్నా ఉన్నాను. రోజా ఉన్నావని పని తప్పించుకొని వెళ్ళకు సుబహాన్. రోజా ఉండేదే అలాంటి పాపాలు మన మీద పడకూడదని, అలాంటిది నేనెందుకు పని వదిలేసి వెళ్తా అన్నా. సరే సరేలే, పని కానివ్వు. అన్నా నా పని అయిపోయింది, కూలి ఇవ్వండి అన్నా. కూలే, రేపు ఇస్తాలే, వెళ్ళు. అన్నా ఈరోజు కూలి ఒకటైనా ఇవ్వండి అన్నా, నా కొడుక్కి హలీం తీసుకొని వెళ్ళాలి. నీ కొడుకు రోజా ఉన్నాడా? తీసుకో సుబాన్, ఇఫ్తియార్ విందు చేసుకోండి. శుక్రియా అన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. పదబీ ఇఫ్తియార్ కి టైం అవుతుంది. వెళ్దాం. నాన్న నాన్న లేనా నాన్న నేను లేదే, ఇంకా అయిపోయింది, నువ్వు వెళ్ళి రోజా వదిలిపోరా, నువ్వు వెళ్ళు నాన్న. నీకేం కాదులే నాన్న, లేనన్న. యా అల్లా, అల్లాహు అక్బర్. అజాయిస్తున్నారు, వెళ్ళి నమాజ్ చదువుకుందాం. అల్లా, మా నాన్నకి ఏమైనా అయితే, నేను రోజులున్న రోజాకి పనితం లేదు, నేను నమ్మను. నాన్న భీమ్. నాన్న ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి అల్హమ్దులిల్లా అని కామెంట్ చేయండి. అజాయిస్తున్నారు, వెళ్ళి నమాజ్ చేసుకొని వద్దాం. నా ఈరోజు కూలిన్నా. ఇంకోటి ఆడిపోయినాడు, వింది చాలా పంచాయతీ అయింది, ఈరోజు రాని చెప్తా. అన్నా పని అయిపోయింది, నా కూలి ఇవ్వండి అన్నా. కూలే, నువ్వు రోజు పని తప్పించుకొని ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నా నేను నమాజ్కి. అరే ఏమైంది నీకు? నీళ్ళు తాగు. లేదన్నా నేను తాగను, నేను రోజా ఉన్నా. రోజా ఉన్నావా? మరి నాకెందుకు చెప్పలేదు? తీసుకో, నువ్వు కష్టపడిన డబ్బులు, ఇది నీ రోజా గిఫ్ట్ గా ఇస్తున్నా. ఈ డబ్బులు నాకు వద్దన్నా, ఎందుకంటే ఆ పర్వత శాసనంలో రోజా నా కోసం ఉన్నావా లేదా ఈ డబ్బు కోసం ఉన్నావా అని అడుగుతారన్నా. నాకు ఆ డబ్బు వద్దన్నా, నేను కష్టపడి పని చేసిన డబ్బు చాలన్నా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి మాషాల్లా అని కామెంట్ చేయండి. సుబాన్ భాయ్ చెప్పండి అన్నా. నువ్వు ఈ పనికి రావాల్సిన అవసరం లేదు, నేను ఈ పనిని నెల వరకు ఆపేస్తున్నా. టెన్షన్ పడకు సుబాన్, నేను నీ రోజు జీతం నీ అకౌంట్లోకి వేస్తా. సరే అన్నా. అరే అన్న పని నెల వరకు చేయనన్నాడు, మరీ పని చేపిస్తున్నాడే, ఏమోలే. అరే అన్న ఈ రోజు కూడా పని చేపిస్తున్నాడే, అడుగుదాం.
అన్నా ఈ నెల పని లేదు ఏం లేదన్నావు, కానీ పిల్లోడితో పని చేపిస్తున్నావు కదన్నా. ఈ బేల్దార్ పని చాలా బరువైన సుభాన్. నువ్వు రోజాలు ఉంటున్నావు కదా, ఈ ఎండలకు చేయలేవు, అందుకే లేదని చెప్పా. కానీ అన్నా నేను పని చేస్తా అన్నా, నాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. లేదు సుభాన్ భాయ్, ఎండలు 42 డిగ్రీలు ఉంది, రోజా ఉన్న వాళ్ళు తట్టుకోలేరు. అన్నా ఈ దునియాలో మీలాంటి వారు ఉంటే చాలా మంచిదన్నా. సుభాన్ భాయ్ తీసుకో సుభాన్ భాయ్, నా తరపున ఇఫ్తియార్కి ఏమన్నా కొనుక్కో. శుక్రియా అన్నా. హిందూ ముస్లిం అని భేదాలు లేవు, అందరు ఒకటే. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. యా అల్లా, ఈరోజు సతామి ఒక్కరు కూడా వ్యాపారంకి రాలేదు. మా ఇంట్లో వాళ్ళకి బట్టలు ఎలా తీసుకొని వెళ్ళాలల్లా? అన్న నేను రోజా ఉన్నా అన్న, నాకెవరు లేరు. ఏమైనా ఉంటే ఇవ్వండి అన్న. ఇక్కడి నుంచి వ్యాపారమే కాలేదే. సరే నాన్న తీసుకో. అన్నయ్య మీరు రోజా ఉన్న వారికి స్వయం చేశాడు, అల్లా మీకు మంచి చేస్తాడు. నాన్న అక్కడ అటువంటి లేకపోయినా మాకి సాయం చేసిన అన్న. అవునా నాన్న? మన మస్జిద్ లో ఇఫ్తియార్ కి ఆ ఫ్రూట్స్ అన్ని తీసుకున్నాం. సరే నాన్న, ఉండు వస్తా. అన్నా మా మసీద్లో ఇఫ్తియార్కి పండ్లు కావాలి, ఎంత అవుతుందన్నా? నా ఈ పండ్లన్నీ 7,000 అవుతాదన్నా. సరే అన్న, ఈ పండ్లన్నీ మసీద్లో పెట్టేది, నేను మీ అకౌంట్ కి డబ్బులు వేస్తా. యా అల్లా, ఈ రోజు మా ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకొని వెళ్తా. ఒక రోజాదారునికి సహాయం చేసి ఇంత అదృష్టమా? నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. నాన్న ఇఫ్తియార్ కి ఏం తెచ్చావు? నాన్న ఈరోజు ఎంత పని చేసినా ఓనర్ డబ్బులు ఇయ్యలేదురా. నాతో 20 రూపాయలు ఉంటే ఖర్జూర్ తెచ్చా, దీంతో రోజా వదులుదాం. भैया मदद करो भैया ఉండు నాన్న, ఎవరో వచ్చారు చూస్తా. భయ్యా నేను రోజా ఉన్న ఇఫ్తియార్కి ఏమన్నా ఇస్తారా? ఉండమ్మా. అమ్మా మాతో కూడా ఏం లేవు, ఇందులో కొన్ని ఖర్జూరు ఉన్నాయి, ఇవి తీసుకోండి అమ్మా. మీరు రోజా ఉన్న వాళ్ళకి సహాయం చేశారు, ఆ అల్లా మీకు సహాయం చేస్తాడు. నాన్న ఇప్పుడు మనం రోజా వదలడానికి ఏమీ లేవురా, ఈ నీళ్ళతో రోజా వదులుదాం. సుభాన్ భాయ్ చెప్పండి భయ్యా. రే తమ్ముడు, నువ్వు రేపు ఫ్రీనే కదా, మంచి పని ఒప్పుకున్నా, రేపు నువ్వు రావాలి, అడ్వాన్స్ 10,000. సరే భయ్యా వస్తాను. మీరు రోజా ఉంటున్నారు కదా, మీకోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చా, తీసుకో భయ్యా. శుక్రియా భయ్యా. మనం ఒకరికి సహాయం చేసి అల్లా మనకి ఎప్పుడు సహాయం చేస్తాడు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి యా అల్లా అని కామెంట్ చేయండి. రాండి జల్దీ, ఇఫ్తియార్కి టైం అవుతుంది. ఏం ఆలోచిస్తున్నారు? తినండి. యా అల్లా, పేదవాళ్ళ కష్టాలు తగ్గేలా చూడల్లా, అంతేగాక వాళ్ళకి అన్నం దొరికేలా చూడల్లా. ఒక్క రోజు రోజా ఉంటేనే ఆకలితో తనకలాడతాం, అలాంటిది పేదవాళ్ళు ఒక్క పూట అన్నం కోసం ఎంత కష్టపడతారో. దయచేసి పేదవాళ్ళ కష్టాలు తీరాలని దువా చదవండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి ఇన్షాల్లా అని కామెంట్ చేయండి.